అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అందుకోలేని అనురాగం. రచన వావిలి కొలను రాజ్యలక్ష్మి గారు. మరి కథలోకి వెళ్దామా? నుదుటిపై మెత్తని చేయి పడేసరికి తుళ్ళిపడినట్టయి గబాలన కళ్ళు తెరిచి రెపరెపలాడుస్తూ చూశాడు మధుసూదన్. ఎదురుగా చల్లని చిరునవ్వుతో తెల్లని మల్లెపువ్వు లాంటి చీరలో దేవతలా సాక్షాత్కరించింది జానకి. ఆప్యాయంగా అతని చేయి అందుకుని ప్రేమగా నిమురుతూ, ఎలా ఉంది ఒంట్లో మధు? ఆపేక్షగా చూస్తూ లాలనగా అడిగింది. మధు నీరసంగా చిన్నగా చిరునవ్వుతో ఆమె ఆసరాతో మెల్లగా లేచి కూర్చున్నాడు బెడ్ పైన. నువ్వు ప్రతిరోజు అడిగే ప్రశ్న ఇదే కదా జానకి, ఎలా ఉంటుంది? ఇది వరకట్లాగే ఉంది. నీ పిచ్చి కానీ నన్ను ఈ రోగం వదులుతుందనుకున్నావా అని తలెత్తి చూస్తూ బరువుగా నిట్టూర్చాడు. నువ్వు అలాంటి పాడు మాటలు అనకు మధు. జబ్బు తగ్గకేం చేస్తుంది? నిక్షేపంలా తగ్గుతుంది. కానీ మనం కాస్త ఓపిక పట్టాలంతే. నువ్వు అస్తమానం అనవసరమైన వెర్రిమొర్రి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకుంటూ బాధతో దిగులుగా గడపకో. డాక్టర్ గారు కూడా నీకు తప్పక తగ్గుతుందనే అంటున్నారు. అతని బేలతనం పోగొట్టడానికి అనునయంగా ధైర్యం చెప్పడానికి మళ్ళీ బింకంగా అంది జానకి. డాక్టర్ రోగిని గురించి అలా చెప్పక ఎలా చెప్తాడు జానకి? మనం ఇక్కడికి వచ్చి ఎంతకాలమైందో కాస్త ఆలోచించుకో. నా అన్న వారెవ్వరూ లేని నిర్భాగ్యపు రోగిష్టి వెధవను నువ్వెందుకు ప్రేమించావు జానకి? మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క బిడ్డవి కాబట్టి ఆ మమకారంతో నీ మాట కాదనలేక నీ సుఖం కోసం మీకున్న ఆ కాసింత పొలం కూడా అమ్మేసి ఆ డబ్బుతో నాకు ఈ జబ్బు నయం చేయించడానికి మనల్ని ఇంత దూరం ఇక్కడికి పంపించారు, కొండంత ఆశతో. కానీ ప్రయోజనం శూన్యం. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఈ రోగిష్టి వాడి కోసం నువ్వెందుకన్నీ అష్టకష్టాలు పడతావు? నా దారిన నన్ను ఇలా వదిలేసి నువ్వు వెళ్ళిపో ఇక మీ ఊరికి హాయిగా. మీ నాన్నగారే స్థిరపరిచిన ఏదో ఒక సంబంధం చేసుకుని ఆయన ముద్దు ముచ్చట తీర్చి సంతోషం కలిగించు. నువ్వెక్కడున్నా 10 కాలాల పాటు సుమంగళిగా వర్ధిల్లు. అంతే అంతే నేను కోరుకునేది జానకి. దుఃఖంతో పూడిపోతున్న కంఠంతో సజల నయనాలతో దీనంగా చూస్తూ ఎండిపోతున్న పెదవులని కొననాలుకతో తడుపుకుంటూ అర్థిస్తున్నట్లుగా అంటున్న అతని మాటలకి జానకి ఒక్కసారిగా అడ్డుపడింది. ఎంత సులువుగా అంటున్నావు మధు. నీతో పాటే నా సుఖ సంతోషాలు. నువ్వు లేనిది నేను మాత్రం ఎందుకు ఈ లోకంలో? నీకు పుణ్యం ఉంటుంది కానీ నా మనసుకు మరీ క్షోభ కలిగించే ఇలాంటి మాటలు మళ్ళీ ఎప్పుడు అనకు. నీకే జబ్బు తగ్గిపోయి మళ్ళీ మునపట్ల ఆరోగ్యవంతుడు అవుతావు. నా మాట నమ్ము మధు. తనని ఆత్మశుద్ధిగా నమ్మిన వాళ్ళని భగవంతుడు ఎప్పుడూ మోసం చేయడు అంటూ తాను తెచ్చిన ఫ్లాస్క్లోంచి వేడివేడి పాలు కప్పులోకి వంచి అతనికి అందించింది. మధు మౌనంగా తాగాడు. సంభాషణ మరో దారి పట్టించాలనే ఉద్దేశంతో ఉన్న జానకి గబాలన ఏదో జ్ఞాపకం వచ్చిన దానికి మళ్ళీ సాలోచనగా తల పంకిస్తూ, అన్నట్టు నువ్వు తొడుక్కున్న చొక్కా పూర్తిగా మాసిపోయింది, అది విప్పేసేయి. నేను వేరే షర్ట్ తెచ్చాను, అది తొడుక్కుందు కానీ అంటూ తాను తెచ్చిన బుట్టలోంచి తెల్లటి ఇస్త్రీ షర్టు పైకి తీసింది నెమ్మదిగా. మధు మెల్లగా షర్టు విప్పాడు, బనీను కూడా తీశాడు. జానకి గుడ్లప్పగించి అతనికేసి తదేకంగా చూస్తోంది. విశాలమైన నుదురు, రింగులు తిరిగిన నల్లని జుత్తుతో సూటిగా చూసే నయనాలతో కండలు తిరిగిన బలిష్టమైన తెల్లటి దేహఛాయతో చూడటానికి భలే అందంగా ఆకర్షణీయంగా ఉండే మధు ఈనాడు కాంతిహీనమైన కండ్లతో, కళతప్పిన ముఖంతో, గుంటలు పడిన బుగ్గలతో, వన్నె తగ్గి శుష్కించిపోయిన ఎముకల గూడు లాంటి అస్థిపంజరంలాగా తయారైన శరీరంతో లేవలేని పరిస్థితిలో ఉన్నాడిప్పుడు. భగవాన్, ఎలాంటి వాణ్ణి ఎంత దుస్థితికి తీసుకొచ్చావు అని తలపోస్తూ ఉంటే ఆమె నయనాల్లో అప్రయత్నంగా కన్నీళ్లు తిరిగాయి. ఇతన్ని మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేసి నా మదిలో ఆనంద తరంగాలు సృష్టించు తండ్రి. ఒక్క క్షణకాలం పాటు కళ్ళు రెండూ మూసుకుని మదిలోనే దేవుణ్ణి మనసారా ప్రార్థించింది. తానే స్వయంగా అతనికి షర్టు తొడిగి, డాక్టర్ గారు వచ్చే వేళ అయింది, నేను ఇంకా ఇక్కడే ఉంటే కోప్పడతారు కూడా, మరిక నేను వెళ్తాను. మధు, తిక్క ఆలోచనలు పెట్టుకోకుండా బాగా విశ్రాంతి తీసుకో అని హెచ్చరించినట్టుగా అంటూ బుట్ట సర్దుకుని ముందుకు సాగింది. 2 చేతులు తల కిందికి ఉంచుకుని వెల్లికిలా పడుకున్న మధు జానకి వెళ్ళగానే కళ్ళు నిలపేసి చూస్తూ ఏదో తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇక జానకి ఆ రోజు భలే సంతోషంగా ఉంది.
మనస్సు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఎందుకో తెలుసా? అదృష్టవశాత్తు జబ్బు తగ్గుముఖం పట్టి మధులో బాగా మార్పు వచ్చింది. కాస్త కండగలిగి మామూలు మనిషి అవుతున్నాడు. గత స్మృతులు కళ్ళ ముందు కదలాడుతుంటే నెమ్మదిగా డాక్టర్ గారు ఆఫీస్ రూమ్ కేసి నడక సాగించింది జానకి. తాను BA ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఆ సంవత్సరం కాలేజీ వార్షికోత్సవ సందర్భంలో వేదికనెక్కి చక్కగా ప్రసంగిస్తున్న మధుసూదన్ని మొట్టమొదటిసారిగా చూసి చూడటంతోనే ఏదో తెలియని వింత ఆకర్షణకు లోనైంది. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అతని అందమైన విగ్రహం తన మదిలో గాఢంగా ముద్రపడింది. అతనితో పరిచయం ఏర్పరచుకోవాలని మనస్సు నవ్యోత్సాహంతో ఊవిళ్ళూరసాగింది. అందుకనే కావాలని చెప్పి తానే స్వయంగా అతనితో పరిచయం చేసుకుంది. కొద్ది కాలంలోనే ఆ పరిచయమే గాఢ స్నేహంగా మారి నెమ్మదిగా ప్రేమలోకి దిగింది. తాను మధుని మనసారా ప్రాణాధికంగా ప్రేమించింది. అతనికి కూడా వెనక ముందు ఎవరూ లేరు. ట్యూషన్లు చెప్తే వచ్చే డబ్బుతో వాళ్ళ ఆర్థిక సాయంతో ఎలాగో కష్టపడి కాలేజీ చదువు ముగించాడు. ఒకరోజు నాన్నగారితో తాను ఈ విషయమంతా విపులంగా చెప్పేసి మధుని ఇంటికి సాదరంగా ఆహ్వానించి అతనికి పరిచయం చేసింది. చిన్నప్పుడెప్పుడో తల్లిని కోల్పోయిన తనను నాన్నగారి కంటికి రెప్పలా చూసుకుంటూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఆ ప్రేమానురాగాలతోనే తన కోరిక మన్నించాడు. కాబోయే అల్లుడిని చూశాక తృప్తిగా మురిసిపోయారు. చక్కటి కుర్రాడు, ఈడు జోడు చాలా బాగుంటుందనుకుంటూ సంతోషంతో మనస్ఫూర్తిగా తన అంగీకారం తెలిపాడు. ఇక తొందరలోనే ముహూర్తం పెట్టుకోవాలనుకున్నాడు. కానీ అంతట్లోనే అనుకోకుండా హఠాత్తుగా ఒకరోజు ఉన్నట్టుండి మధుకి బాగా జ్వరం ముంచుకొచ్చి ఆ జ్వరమే జబ్బుగా మారి మంచం దిగకుండా చేసి మనిషిని బాగా పూర్తిగా పీల్చి పిప్పి చేసేసింది. ఈ హఠాత్ సంఘటనతో తన మదిలో అన్నాళ్లుగా పొదువుకున్నటువంటి ఆ మధుర స్వప్నాలన్నీ ఒక్కసారిగా చెదిరిపోయాయి. ఎలాగైనా మధుని బతికించుకోవాలనే పట్టుదలతో తండ్రితో తన కోరిక వెల్లడించింది. నాన్న తన మీద ప్రేమ కొద్దీ ఆ మాట కాదనలేక ఉన్న కాస్త పొలం అమ్మేసి ఆ డబ్బుతో తమను ఇక్కడికి పంపించాడు. ఇదంతా నీ చలవే నాన్న అని తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు అర్పించుకుంటూ గది దగ్గరగా రావడంతో మెల్లగా ఆలోచనల నుంచి తేరుకుంది. మూసి ఉన్న స్ప్రింగ్ డోర్స్ని సున్నితంగా తోసుకుని లోపలికి ప్రవేశించి మెత్తటి తివాసీ పైన సుతారంగా అడుగులేస్తూ ముందుకెళ్ళింది జానకి. స్పెషలిస్ట్ అయిన డాక్టర్ మహీపాల్ రెడ్డి గారు సోఫాలో ఆసీనులై ముందుగా బల్ల మీద ఉన్న కాగితాలపై ఎర్ర పెన్సిల్తో ఏమిటో బరబరా గీసేస్తున్నారు. అప్రయత్నంగా తలెత్తి తనకెదురుగా నిల్చున్న జానకి కళ్ళజోడు సవరించుకుంటూ తేరిపారా చూస్తూ కూర్చోమన్నట్టుగా చేత్తో సోఫా చూపించి, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఆప్యాయతతో ఆదరంగా ప్రశ్నించారు. జానకి కూర్చోలేదు. సోఫా వెనక్గా 2 చేతులు వేసి నిల్చుని, అదే డాక్టర్ గారు, మా మధుసూదన్ సంగతి ఇంకా అతన్ని ఇక్కడ ఎన్నాళ్ళు ఉండమంటారు అని అడుగుతూ ఆదుర్దాగా చూసింది. డాక్టర్ గారు మృదువుగా నవ్వుతూ చేతిలోని పెన్సిల్తో బల్ల మీద టకటకామని శబ్దం చేస్తూ, మధుకిక ఏం పర్వాలేదు జానకి, అతని గురించి నువ్వు మనసులో ఎలాంటి భయాందోళనలు కానీ దిగులు కానీ పెట్టుకోకు. మనిషి కులాసగా ఉన్నాడు, బాగా కోలుకుంటున్నాడు కూడా. ఇన్ని మాసాలు ఉన్నారు ఇక్కడ, ఇక కొద్ది రోజులు ఓపిక పట్టావంటే అతన్ని పూర్తి ఆరోగ్యవంతుడిని చేసుకుని మీ ఊరు వెళ్ళొచ్చు అన్నారు వాత్సల్య అనురాగాలతో ఆమె కేసు చూస్తూ. ఆ చల్లని మాటలు వినగానే జానకి మొహంలో సంతృప్తితో కూడిన ఆనందరేఖలు స్పష్టంగా దోబూచులాడుతున్నాయి. ఆమె విశాల సోగ నేత్రాలు తృప్తిగా, సంతోషంగా, అతిశయంతో తళతళ మెరవసాగాయి. ఆ అందాల పెదవులపై మందహాసం చిందులాడించింది ఉల్లాసంగా. నా మధుని మళ్ళీ దక్కించినందుకు మీకు ఎంతైనా నా కృతజ్ఞత డాక్టర్ గారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోను. ఉండండి, ముందు ఈ విషయం మధుతో చెప్పొస్తాను మళ్ళీ ఇప్పుడే అంటూ చిన్న పిల్లల గెంతుతూ హుషారుగా బయటికి పరిగెత్తింది. ఇక విశ్వనాథం గారికి కూతురు దగ్గర నుంచి మధు మునుపట్ల మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అయ్యాడని, తామక్కడికి పలానా రోజు వస్తున్నామని టెలిగ్రామ్ ద్వారా ముందుగా ఆ విషయం తెలియపరిచేసరికి మహానందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు. అయితే నా తల్లి జానకి చాలా అదృష్టవంతురాలు, అయినా అంతా భగవంతుని లీల అనుకుంటూ ఎదురుగా ఉన్న దేవుని పటానికి చెయ్యెత్తి దండం పెట్టాడు చిరునవ్వుతో. కూతురు మీద అనన్యమైనటువంటి ప్రేమానురాగాలతో ఆమె మాట తోసిపుచ్చలేక లోకం ఏమన్నా కూడా లెక్క చేయకుండా పొలం అమ్మిన డబ్బిచ్చి కూతురిని అతన్ని అంత దూరం పంపించాడు. దైవం మీద భారం వేసి అక్కడి నుంచి ఏనాడు ఎలాంటి వార్త వస్తుందో అన్న భయాందోళనలతో తల్లడిల్లిపోతూ ఆవేదనతో గడిపాడు. కానీ ఈనాడు ఈ శుభవార్త అతనికి 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా పుంజుకున్నాడు.
జానకి ఇన్నాళ్ళు పడిన శ్రమకు ఫలితం దక్కినందుకు హృదయం ఆనందంతో నిండిపోయింది. జానకి మధు వచ్చే రోజు త్వరగా తయారయ్యి స్టేషన్కి బయలుదేరాడు ఉల్లాసంగా విశ్వనాథం గారు. నల్లటి ప్యాంటుపై తెల్లని టెర్లిన్ బూషర్ట్లు వేసుకొని పూర్వం కన్నా ఆరోగ్యవంతునిగా బలంగా పుష్టిగా అడుగెడుతున్న మధు రైల్లోంచి కూతురు పక్కగా కలిసి దిగుతుంటే ఆనంద తన్మయంతో ఆ జంటకేసి అలా చూస్తూ దగ్గరికి వెళ్ళి పలకరించి నిండుగా నవ్వాడు. ఆ తర్వాత అందరూ రిక్షాలో ఇంటికి బయలుదేరారు ఆనందోత్సాహాలతో. మధుకి ఇంట్లో ఏం తోచటం లేదు. ఇంకా ఎలా ఎన్ని రోజులు గడపగలడు? అప్పుడే తామొచ్చి 2 వారాలుగా వస్తోంది. ఇకనైనా ఎక్కడన్నా ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టకపోతే ఎట్లా అని తలపోస్తూ ఆవాల్టి పేపర్లోని ప్రకటనలు చూసి 2-3 దరఖాస్తులు రాసి పడేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే మధుకి విజయవాడ నుంచి ఇంటర్వ్యూ పిలిపొచ్చింది. వెళ్ళటానికి ప్రయాణం కట్టాడు. విశ్వనాథం గారే కొంత డబ్బు తెచ్చిచ్చాడు. అతనికి రిక్షాలో అతను ఎక్కే అంతవరకు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో మధు అంటూ ప్రేమాభిమానాలతో చెప్తూనే ఉంది జానకి. అదృష్టవశాత్తు నిజంగా మధుకు ఆ ఉద్యోగం లభించింది. జీతం కూడా బాగానే ఉంటుంది. జానకి ఈ విషయం ఎరుకపరిచాడు జాబులో. ఆమె అది చదువుకుని సంతోషంగా ఎంతగానో పొంగిపోయింది. విశ్వనాథం గారికి కూడా ఆ విషయం బహు ఆనందాన్ని కలిగించింది. దేవుడు మనల్ని కటాక్షించాడమ్మా అని సంతోషించాడు. మధు ఆరోగ్యం మళ్ళీ కుదుటపడి నీ ఆశ అనురాగాలు ఫలించాయి. ఇప్పుడు అతనికి చక్కటి ఉద్యోగం కూడా దొరికింది. కాస్త డబ్బు సర్దుబాటు చేసుకుని ఇక తొందరలోనే ముహూర్తం పెట్టుకోవాలనుకుంటున్నానమ్మా సాలోచనగా అంటూ కూతురు కేసి ఆపేక్షగా చూశాడు. ఇక జానకి ఎన్ని ఉత్తరాలు రాసినా కనీసం తాను క్షేమంగా ఉన్నట్టు కూడా ఈ మధ్య మధు దగ్గర నుంచి ఒక్క జాబు రాలేదు. ఆ విషయమే ఆమె మనస్సు మరీ కలవరపెడుతోంది. ఏవో వెర్రిమొర్రి ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ప్రతిరోజు ఆశగా ఆరాటంతో ఉత్తరం కోసం నిరీక్షిస్తూనే గడుపుతోంది. ఆ రోజు విశ్వనాథం గారు స్కూల్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయాడు. చాలా రోజుల నుంచి పరాగ్గా దిగులుగా ఉంటున్న కూతురుని అతను బాగా గమనిస్తూనే ఉన్నాడు. అందుకనే ఏవో నిశ్చయానికి వచ్చాడు. కాఫీ కప్ అందిస్తున్న కూతుర్ని తేరిపారా పరికిస్తూ, నేను ఈరోజు బెజవాడకు వెళ్తున్నానమ్మా జానకి. మధు దగ్గర నుంచి ఎలాంటి జాబు రాక ఎంతో కాలమైంది. సంగతి ఏమిటో కనుక్కొని అతన్ని ఒకమారు చూసి పెళ్లి విషయం ఎరుకపరుస్తాను. వచ్చే నెలలో 2-3 మంచి ముహూర్తాలు ఉన్నట్టు వెంకటశాస్త్రి గారు చెప్పారు నిన్ననే అడిగితే. అందుకని అతనికి ఈ విషయం ముందుగా చెప్పొచ్చి ముహూర్తం పెట్టుకుంటాను అంటూ ఉన్న మాటలకి జానకి సిగ్గుపడుతూ సన్నని చిరు నగవతో తల కింద కొంచుకుని మీ ఇష్టం అలాగే వెళ్ళిరండి నాన్న అంటూ తుర్రున లోపలికి వెళ్ళిపోయింది. సంధ్యా సమయం కావస్తోంది. పక్షులు కిలకిల రావాలతో హుషారుగా తమ గోళ్లకు చేరుకుంటున్నాయి. గుంపులుగా ఎగురుతూ ఆకాశంలో నీలి శ్రావణ మేఘాలు దట్టంగా అలుముతున్నాయి. చల్లటి పిల్లగాలులు హాయి గొలిపేలా మత్తుగా వీస్తుంటే జానకి ఉల్లాసంగా సన్నని కూని రాగం తీస్తూ పెరట్లో మల్లె పందిరి దగ్గర నిల్చుని సువాసనల్ని గుబాళిస్తున్న అరవిచ్చిన మొగ్గల్ని సుతారంగా తుంచసాగింది. ఇంతట్లోనే బయట తలుపు బాదిన చప్పుడైంది. బహుశా నాన్నగనకొచ్చాడేమో సాలోచనగా అనుకుంటూ ఉత్సాహంతో ఒక్క గెంతులో లోపలికి పరిగెత్తుకెళ్ళి గబాలన తలుపులు తెరిచింది. ఎదురుగా నిల్చున్న తండ్రిని ఆ పరిస్థితిలో చూసి చూడటంతోనే స్తంభించిపోయింది. క్షణకాలం పాటు నోట మాట రాక గబుక్కున అతని చెయ్యి అందుకుని ఇంట్లోకి తీసుకొస్తూ, ఏమిటి నాన్న అలా ఉన్నావు? ఏం జరిగింది? మన మధు అక్కడ కులాసాగానే ఉన్నాడు కదా? భయాందోళనలతో అదిరిపోతున్న గుండెల్ని చిక్కబట్టుకుని ఆదుర్దాగా కంగారుగా అడిగింది జానకి. మన మధు వాడికే గుండులా బాగానే ఉన్నాడు అక్కడ. మధు పట్ల విపరీతమైన జుగుప్స అసహ్యాలను కనబరుస్తూ కోపంతో కటువుగా తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినవచ్చేసరికి ఆమె ఒక్కసారిగా అదిరిపడింది. అర్థం కాని ఆ అయోమయ పరిస్థితికి. ఏమిటి నాన్న ఏం జరిగింది అక్కడ అంటూ తండ్రిని ఒక్క కుదిపేసింది ఎక్కడ లేని ఆందోళనలతో ఆరాటంగా. ఇక జరగాల్సింది ఏం లేదమ్మా, అంతా అయిపోయింది. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా నోరు రావట్లేదు తల్లి. ఆనాడు ఆ రాస్కెల్ పుట్టెడు రోగంలో ఉండగా సమయానికి మనం ఆదుకుని కాపాడామే. నీతో అన్ని మాసాలు సపర్యలు చేయించుకుని బయటపడ్డాడే. ఇప్పుడు ఆ వెధవలో ఆ కృతజ్ఞత రబ్బంతా కూడా లేదమ్మా. నిన్నిప్పుడు వివాహం చేసుకోవటం చస్తే తన వల్ల కాదట. బాగా తెగేసి చెప్పాడమ్మా. బొంగురు పైన తండ్రి గొంతులోంచి వినిపిస్తున్న మాటలు. అచేతనంగా అలా గుడ్లు అప్పగించి చూస్తూ నిల్చున్న జానకి పిడుగుపాట్లా తోచాయి. తనెక్కడున్నది కూడా తెలియటం లేదు. కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ హఠాత్ పరిస్థితికి తట్టుకోలేక అంటూ స్పృహ తప్పి వెనక్కి విరుచుకు పడబోతున్న కూతుర్ని
విశ్వనాథం గారు ఒక్క అంగతో ముందుకు పరిగెత్తుకొచ్చి కింద పడకుండా 2 చేతులతో బిగ్గరగా పొదివి పట్టుకున్నాడు కన్నీళ్లతో. ఇక మంచం మీద పడుకోబెట్టిన జానకిలో కాసేపట్లో చలనం కలిగింది. నెమ్మదిగా షాకు నుంచి తేరుకోసాగింది. మెల్లగా కళ్ళు విప్పి రెపరెపలాడిస్తూ తన పక్కనే కూర్చుని ఆదుర్దాగా చూస్తున్న తండ్రి కేసి వెర్రిదానిలా చూడసాగింది కాసేపు. అతను వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా మెల్లగా మంచం మీదనే లేచి కూర్చుని నెమ్మదిగా తలెత్తి చూసింది. నిజంగా నా మధు అలా అన్నాడా నాన్న? సజ్జల నయనాలతో నమ్మలేకపోతున్నట్టుగా అమాయకంగా అడుగుతున్న కూతుర్ని ఈ పరిస్థితిలో చూస్తుంటే బాధతో విశ్వనాథం గారి గుండెలు తరుక్కుపోతున్నాయి. ఇంకానూ నమ్మలేకపోతున్నావు కదమ్మా జానకి, నిజమే ఇదంతా. నేను అక్కడికి వెళ్ళేసరికి ఇంట్లోనే ఉన్నాడు అతను సరిగ్గా. ఎవరో ఆఫీసులో అతనితో పాటు కలిసి పనిచేసే బయట ఆమె ఆ అమ్మాయితో ఖుషీగా కబుర్లు చెప్తూ ఉల్లాసంగా గడిపేస్తున్నాడు. నన్ను చూడటంతోనే ఆ అమ్మాయి బెదురుగా లేచి వెళ్ళిపోయింది. నాకేమిటో అంతా విచిత్రంగా వింతగా ఉంది ఆ పరిస్థితి. ఇన్నాళ్లుగా మధు మనకి ఉత్తరాలు రాయకుండా ఉండటానికి కారణం అప్పుడే నాకు కాస్త లీలగా బోధపడింది. అయినా అది తమాయించుకుని నేనే సంగతంతా ఎరుకపరిచి మరి ముహూర్తం వచ్చే నెలలో పెట్టుకోమంటావటోయ్ మధు అన్నాను నెమ్మదిగా. ఆ మాటలకు అతను బురుకుటి ముడిచి నాకేసి అదోలా విచిత్రంగా చూసి, నాన్సెన్స్, ముహూర్తం ఏమిటి? నేను మీ అమ్మాయి జానకిని చేసుకోదలుచుకోలేదు. ఇందాక మీరు చూశారే జైని, ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నేను ఈ జానకిని గీనకని ఎవత్తిని పెళ్ళాడను. మీరు నా కోసం ఖర్చు పెట్టిన డబ్బు త్వరలోనే పంపించేస్తాను. మీరిక నిశ్చింతగా వెళ్ళొచ్చు అంటూ కొండ బద్దలు కొట్టినట్టు అతను ఆవేశంగా అంటున్న మాటలకు నేను కుప్పలా కూలిపోయాను. నేను ఎక్కడున్నది కూడా తెలియటం లేదు. ప్రపంచం అంతా నా కండ్ల ముందు గిరగిరా తిరుగుతున్నట్టుంది. ఆ పరిస్థితిలోంచి ఎంతో సేపటికి కానీ తేరుకోలేకపోయాను. ఆగ్రహ ఆవేశాలతో బుసలు కొడుతూ నా ఇష్టం వచ్చినట్టు చెడామడా 4 చివాట్లేసి నీ పాపిష్టి డబ్బు నాకు ఇంకేం పంపించకు, కానీ ఇన్నాళ్ళుగా నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న జానకిని ఇలా నమ్మించి మోసం చేసినందుకు దాని ఉసురు తప్పకుండా కొడుతుంది. భగవంతుడు నీకు శిక్ష విధించకపోళ్లే అంటూ కోపంతో తిరుగుముఖం పట్టాను అని బాధాతప్త స్వరంతో చెప్పటం ముగించి దీర్ఘంగా నిట్టూర్చాడు విశ్వనాథం గారు. అబ్బా, మధు ఇలా ప్రవర్తించాడంటే నేను నమ్మలేకపోతున్నాను నాన్న. చివరికి అతను ఇంతటి వంచనకు పాల్పడతాడనుకోలేదు, కలలో కూడా ఊహించలేదు. ఏం చేస్తాం, ఇక అంతా నా కర్మ. ఎక్కడన్నా అతనన్నా సుఖంగా ఉండని. కిందటి జన్మలో నేను అతనికి ఏం రుణపడి ఉన్నానో, అందుకే ఈ జన్మలో ఇలా అతనికి సేవలు చేసి జబ్బు నయం చేసి రుణం తీర్చుకున్నాను. ఏకదాటిగా కారుతున్న కన్నీళ్లను పైటతో ఒత్తుకుంటూ శోకదేవతలా కూర్చున్న కూతురు నోట్లోంచి అలాంటి మాటలు వస్తూ ఉంటే విస్తుపోయాడు విశ్వనాథం గారు. ఆ కిరాతకుండా ఇంకా మన్నిస్తున్నావేం జానకి? బాగా చెప్పించాలి కానీ మరీ ఇంత మంచితనం పనికిరాదమ్మా. నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఆ వెధవేలా ప్రవర్తించాడేమో. ఇంతకీ ఇప్పుడు ఏమనుకున్నా ఏముంది, అంతా మన కర్మ. ఆ దొంగరాజకీయాలు చివరికి ఇంత మోసం తలపెడతాడని నేను మాత్రం ఊహించానా? నాన్న వారెవరూ లేని నిర్భాగ్యుడై పుట్టెడు రోగంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే మనం దయాహృదయంతో ఆప్యాయంగా ఆదుకుని అక్కడికి అంత దూరం తీసుకెళ్ళి బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి తన రోగం నయం చేయించామన్న కృతజ్ఞతాభావం ఇప్పుడు వాడిలో ఏ కోశాన రవ్వంత కూడా లేదు. మనిషి స్వభావమే పూర్తిగా మారిపోయింది. తానొక ఉద్యోగం వెలగబెడుతూ స్వతంత్రంగా జీవిస్తున్నానన్న భావం, ఆధిక్యత, హోదా కనపరుస్తున్నాడు ప్రతి కదలికలోనూ. బోడి వెధవ మధు పట్ల చీత్కారంతో అంటూ మెల్లగా అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళాడు. జానకి కళ్ళ ముందు మధు మోహన రూపమే అనుక్షణం ప్రత్యక్షమవుతోంది. ఏమిటి వైపరీత్యం? ఎందుకీ విధి విలాసం తన్నిలా ఒక్కసారిగా కదిలించి వేసింది. భగవాన్, ఏ పాపం చేశానని నాకే శిక్ష విధించావు అంటూ 2 చేతులతో మొహం కప్పుకుని బోరున విలపించసాగింది. ఇక జానకిలో ఇదివరకటి కళాకాంతులు, ఉత్సాహం పూర్తిగా నశించిపోయాయి. మనస్థితి కోల్పోయి మాట పలుకు లేక మోగబొమ్మల ఇంట్లో దిగులుగా సంచరిస్తున్న కూతుర్ని ఆ పరిస్థితిలో చూస్తుంటే విశ్వనాథం గారికి బాధతో గుండెలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. తీరని వ్యధతో ఎన్నాళ్ళిలా లోన కృషించిపోయి గడుపుతుంది. ఎలాగైనా ఈ ఇల్లు అమ్మేసైనా సరే జానక్కో మంచి సంబంధం చూసి తొందరగా వివాహం జరిపితే అప్పుడైనా మనిషి కాస్త దారిలో పడుతుంది. కానీ అతనికి ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఎదురైంది. జానకి పెళ్లికి అంగీకరిస్తుందా? ఏది ఏమైనా సరే ఈ విషయంలో తన శ్రాయశక్తులా ప్రయత్నించి అనునయంగా సర్ది చెప్పాలనుకుంటూ ఆ రాత్రి మంచం మీద బరువుగా వాలాడు. ఇక
మధు ఇప్పుడు ఇక్కడ కులాసాగా హాయిగానే ఉన్నాడు. అతని ప్రవర్తన చూస్తుంటే జానకిని పూర్తిగా తన స్మృతి పదంలోంచి తుడిపేసుకున్నాడేమో అని అనిపిస్తోంది. జయ తళుకు వెలుకులతో మురిసిపోతూ సినిమాలకి షికార్లకి ఆమె వెంట తిరుగుతూ ఉంటారు వెర్రివాళ్లాగా. ఆ రోజు జయ మధులు షికారుకు బయలుదేరారు. సాయంత్రం ఒక చోట నచ్చిన స్థలం చూసుకుని కూర్చున్నారు. జయ ఆవేళ మబ్బు రంగు షిఫాన్ చీర ధరించింది. అదే రంగు సిల్క్ జాకెట్ వేసుకుంది. ఆమెకేసి అలా తదేకంగా చూడసాగాడు మధు. గుండ్రని మొహం, చిరుగాలికి ముంగురులు అల్లాడుతున్న నుదిటిపై ఎర్రని తిలకంతో కోలగా తీర్చిదిద్దిన బొట్టు, తెల్లటి శరీర ఛాయతో ఎర్ర గులాబీ రేకు లాంటి పలుచని పెదవులతో ఎంతో అందంగా మనోహరంగా అగుపిస్తోంది. అబ్బా, జయ ఎంత అందగత్తె! ఈ అందం ముందు జానకి కూడా దిగదుడిపే. జానకి అప్రయత్నంగా జ్ఞాపకం వచ్చి హఠాత్తుగా అనుకున్నాడు. ఎటో చూస్తున్నదల్లా జయ మెల్లిగా తల తిప్పి అతనికేసి ఓరగా చూస్తూ, నేనిక త్వరలోనే ఉద్యోగానికి రిజైన్ చేసేయబోతున్నాను మధు అంది నెమ్మదిగా గొంతు సవరించుకొని. అది విన్న మధు అదిరిపాటుతో ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు. అదేమిటి, ఎందుకు? తడబాటుగా ఎదురు ప్రశ్న వేశాడు. ముత్యాల్లాంటి పండ్ల వరస నీరెండ కాంతిలో తళతళ మెరిసేలా చక్కగా మనోహరంగా సుతారంగా చిరునవ్వులు వలకబోసింది జయ. మా వీధిలోనే ఈ మధ్య కొత్తగా ప్రాక్టీస్ పెట్టారు చూడు మధు, డాక్టర్ ప్రశాంత్ కుమార్ అని. అతనే నాకు కాబోయే భర్త. పెళ్ళి నిశ్చయమైంది. మా వివాహం ఇక తొందరగానే జరుగుతుంది. నీకు ఈ విషయం ఈరోజు చెబుదామని ఇలా వచ్చాను. మై గాడ్, నీ పెండ్లే? ఆశ్చర్యంతో వెర్రివాళ్ల నోరు వెళ్ళబెట్టాడు మధు. అతని బాలకం చూసి జయ కూడా విస్తుపోయింది. అదేమిటి మధు, హఠాత్తుగా ఇలా అయిపోయావు? నన్నింత మోసం చేస్తావనుకోలేదు జయ. ఇన్నాళ్ళుగా ఇలా నాతో కలిసిమెలిసి తిరుగుతూ ఇప్పుడు చివరికి ఇలా నన్ను మోసం చేస్తావా? నిన్ను నేను ప్రేమిస్తున్నట్టుగా ఏనాడు గ్రహించలేకపోయావా జయ? జయ మాటలకు కనుబొమ్మలు ముడిచింది విభ్రాంతితో. నిన్ను నేను మోసం చేశానా మధు? నువ్వెప్పుడూ ఇంతవరకు ఆ ప్రసక్తే తేలేదు. నేను కూడా నీతో ఎన్నడైనా నిన్ను ప్రేమించానని పెండ్లాడతానని మాటిచ్చానా? మరి మన ఈ స్నేహానికి అర్థం? తేలిగ్గా చప్పరించేసింది జయ. ఓహో అదే, అవును, నీతో స్నేహం చేసుకున్నాను. కానీ నీ పట్ల ఆ ప్రేమ ఉద్దేశంతో కాదు. నీతో ఏనాడైనా తప్పుగా ప్రవర్తించానా? స్నేహితులుగా పరిచయం అయ్యాం, చివరికి మళ్ళీ స్నేహితులుగానే విడిపోదాం. కానీ నువ్వు మాత్రం నా పెళ్ళికి తప్పకుండా రావాలి చూడు మధు అని చిన్నగా నవ్వుతూ అప్రయత్నంగా చేతి వాచి కేసు చూసుకుని, మరి వెళ్తాను మధు, ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ లేచి చీర కుచ్చిళ్ళు సరిచేసుకుంటూ వడివడిగా ముందుకు సాగింది. అంతదాకా నిలువు కళ్ళేసి చూస్తూ కొయ్యబొమ్మలా కూర్చున్న మధు నెమ్మదిగా తేరుకుని బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. జయ వెళ్ళిన వైపే దృష్టి నిలిపి, ఘాతకి, చివరికి ఎంత మోసం చేశావు? కోపంతో కసిగా పళ్ళు నూరుకుంటూ స్వగతంలా అనుకుంటూ ఉంటే అతని ముందు తటాలన జానకి ప్రత్యక్షమై, మధు, చివరికి నన్నెంత అన్యాయంగా మోసం చేసి అగాధంలోకి తోశావు అని అడుగుతున్నట్టుగా భ్రమ కలిగి భయాందోళనలతో ఉలిక్కిపడ్డాడు. అవును, నిజంగా మోసం చేశాను. నమ్మించి ఆశలు చూపి. పాపం జానకి ఇప్పుడు ఎలా ఉందో అక్కడ. కొండంత ఆశతో ముహూర్తం పెట్టించనా అని అడగడానికి వచ్చిన విశ్వనాథం గారిని అక్కర్లేదు పొమ్మని చాలా నీచంగా అవమానించి పంపించాను. వెర్రి అహంకారంతో జయ వయ్యారాల్లో చిక్కుకున్న నేను అప్పుడు అలా ప్రవర్తించాను. నిజంగా నా జానకి నాకు ప్రాణభిక్ష పెట్టిన చల్లని మనసు గల దేవత లాంటి ఆ జానకిని పూర్తిగా విస్మరించి ఎందుకలా వెర్రిగా ప్రవర్తించాను అనుకుంటూ మధు గతాన్ని అలా తలపోస్తూ పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉంటే అతని 2 నేత్రాల్లో అప్రయత్నంగా నీళ్లు నిండాయి. కానీ ఇప్పుడు తక్షణమే అక్కడికి బయలుదేరి తన తప్పులన్నీ మనస్ఫూర్తిగా ఒప్పుకొని క్షమించమని వేడుకొని జానకిని తాను భార్యగా స్వీకరిస్తే చాలు. అవును, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిజంగా ఇప్పుడే రాత్రి బండికి వెళ్ళాలి. విశాల హృదయం గల జానకి తన్ని మనసారా క్షమించి మునుపట్లాగా ప్రేమానురాగాలతో ఆదరిస్తుంది. తేలికపడిన మనసుతో అనుకుంటూ అక్కడి నుంచి హుషారుగా లేచి గబగబా ముందుకు సాగాడు. దారిలో అనుకోకుండా అప్రయత్నంగా వాళ్ళ ఆఫీసులో పనిచేసే తోటి ఉద్యోగైన మధు స్నేహితుడు చంద్రశేఖరం రివ్వున సైకిల్ మీద వస్తూ కనిపించి చేయి ఊపి విష్ చేసి, హలో, ఎక్కడికి, కాస్త ఆగబోయ్ మధు అంటూ నవ్వుతూ దగ్గరికి వచ్చి సైకిల్ దిగాడు. తమరెప్పుడు ఊరి నుంచి రావటం? ఏదో పెళ్లి చూపులకి వెళ్ళావట కదా? ఆహా, వెళ్ళటం రావటం అంతా జరిగిపోయింది. పెళ్ళి కూడా నిశ్చయం అయిపోయింది. నా వివాహానికి నువ్వు తప్పకుండా రావాలి చూడు మరి అని నవ్వుతూ జేబులోంచి శుభలేఖల కట్ట తీసి అందులోంచి ఒకటి తీసి మధు చేతిలో పెట్టి, మరికెళ్తాను, ఊళ్ళో చాలామందికి ఇవ్వాలి అంటూ పైకి సైకిల్ ఎక్కి రివ్వున బాణంలా ముందుకు దూసుకుపోయాడు.
మధు నెమ్మదిగా శుభలేఖ విప్పాడు. నా ద్వితీయ పుత్రుడగు చిరంజీవి చంద్రశేఖరం అను వరరత్నానికి హైదరాబాద్ వాస్తవ్యులైన మహారాజశ్రీ పువ్వుల విశ్వనాథం గారి ప్రథమ పుత్రికాగు జానకినిచ్చి తేదీ ఇక ఆ పైన చదవలేకపోయాడు. ముచ్చెమటలు పోసాయి. తల గిర్రం తిరగసాగింది. తనకు అదృష్టం ఉండి కూడా జానకి అనురాగం అందుకోలేక వెర్రి అహంకారంతో ఆనాడు తిరస్కరించిన దౌర్భాగ్యుడైన మధు ఈనాడు జానకి కోసం తపించిపోతూ పిచ్చిగా జుత్తు పీక్కుంటూ జానకి జానకి అని గావు కేకలు పెడుతూ పిచ్చి వాళ్ళ రోడ్డు మీద ముందుకు పరిగెత్తుతూనే ఉన్నాడు. వచ్చేపోయే వాహనాలను కూడా లెక్క చేయకుండా. ఎక్కడికో ఎందుకో ఏమో అతనికే తెలియదు పాపం. అదండి కథ. ఈ కథ శ్రీమతులు మాసపు పత్రిక సెప్టెంబర్ 1970లో ప్రచురితమైంది. అంటే చూడండి, నిజంగా ఫస్ట్ ఆమెకి అక్కడి నుంచి ఎక్కువ కట్నం రావాలనుకుని దేనికోసం ఆశపడి ఏమైనా వదిలేసి ఎంత వీళ్ళు సహకరించినా ఎంత వీళ్ళు అతని భవిష్యత్తుకు తోడ్పడినా అతను మొండి చేయి చూపించాడు. కానీ ఆమె మొండి చేయి చూపించిన తర్వాత ఈయన మళ్ళీ ఎవరి దగ్గరికి పరిగెట్టాలనుకుంటే ఇక్కడ వీళ్ళ పెళ్ళి అయిపోయింది. చూసారా, రెంటికి చెడ్డ రేవడి అని దీన్నే అంటారు. మనం తీసుకునే డెసిషన్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళు మనకి సాయం చేశారన్నప్పుడు అప్పుడే చేసేసుకుంటే అయిపోయేది. అలా కాకుండా ఇంకా అసలు వాళ్ళు అన్ని రోజులు మాట్లాడుకుంటున్నారు అక్కడ విజయవాడలో, అక్కడ అన్ని రోజులు మాట్లాడుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా అనేది కూడా ఇద్దరికీ అర్థం కావట్లా. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అంటే నేను నిన్నెందుకు చేసుకుంటానని వెళ్ళిపోయింది. అంటే మరి ఎందుకు మాట్లాడుకున్నారు అన్నాళ్ళు అనేది ఆ ప్రపంచానికి తెలియాలి. అసలు ఏం మాట్లాడుకున్నారో కూడా తెలియదు. సో అలాంటి ప్రేమలు ఎందుకో తెలియదు. అందుకని ఈ కథ చివరికి అలా ముగిసింది. రెంటికి చెడ్డ రేవడైపోయి నిలబడి కూర్చున్నాడు రోడ్ల మీద. థ్యాంక్ యూ వెరీ మచ్.